Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పశ్చిమ బెంగాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్కి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఉదయం 11 గంటల వరకు 39.97% పోలింగ్ నమోదైంది. అయితే బెంగాల్లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం కూడా చెలరేగింది. ప్రధానంగా బసంతి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వికాస్ సర్దార్ కారుపైన దాడి చేశారు టీఎంసీ కార్యకర్తలు. ప్రధానంగా టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తుంది. హౌరా పోలింగ్ కేంద్రం వెలుపల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈవీఎంలు మొరాయించడంతో గందరగోళ వాతావరణం కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రం నుంచి ఆందోళనకారులను ఈడ్చికెళ్లారు సిఆర్పీఎఫ్ బలగాలు. ప్రధానంగా పశ్చిమ బెంగాల్కి సంబంధించిన రెండో విడత పోలింగ్కి సంబంధించి పలు ప్రాంతాలు చదురుముదురు ఘటనలతో పాటుగా ఈవీఎంలు మొరాయించడం, కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం, టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య సాగినటువంటి దాడులు, బీజేపీ అభ్యర్థి వికాస్ సర్దార్ కారుపైన దాడి చోటు చేసుకోవడం, బసంతి నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ సో ఇప్పటి వరకు అంటే ఉదయం 11 గంటల వరకు 39.97% పోలింగ్ నమోదైనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో దీని తర్వాత మళ్ళీ 1 గంటకు పోలింగ్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, ఉదయం 11 గంటల వరకు దాదాపు 40% వరకు పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? పశ్చిమ బెంగాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ అయితే నడుస్తా ఉంది. ప్రస్తుతం పలు చోట్ల కొంత ఉద్రిక్తత వాతావరణాలు కూడా నెలకొని సాగుతుంది. ప్రస్తుతం 11 గంటల సమయానికి దాదాపు 39.97% అయితే పోలింగ్ నమోదైన పరిస్థితి కనబడుతోంది. అయితే కొంతమంది నేతల పైన కూడా అక్కడక్కడ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయితే బసంతి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి వికాస్ సర్దార్ కారు పైన దాడి జరిగింది. ఈ దాడి వెనుక టీఎంసీ కార్యకర్తలు ఉన్నారని అయితే బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దాంతో పాటు హౌరాలో కూడా ఉద్రిక్తత వాతావరణం అవుతుంది. హౌరాకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. ఈవీఎంలు కొన్ని మొరాయించాయి. అంటే ఈవీఎం మొరాయించడంతో లోపల ఉన్నటువంటి ఏవైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతున్నాయి. అక్కడక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వారిని అందరినీ కూడా మరి బలగాలు సిఆర్పిఎఫ్ బలగాలు మరి పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లకు తరలించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. పోలింగ్ కొంత మరి ఎదురుమదురు కాకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతతో అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా పోలింగ్ శాతం అనేది ఖచ్చితంగా కొంత మరి మెరుపు వేగంతో వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సిరాజ్. ఎందుకంటే దాదాపు 11 గంటల వరకే మరి 40% నమోదైంది కాబట్టి చాలా 40% నమోదైంది. దాంతో పాటు ఎక్కువ మంది క్యూ లైన్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్ వరకే 90 పైన అంటే 90% కంటే పైన మరి రికార్డు స్థాయిలో కూడా ఈ ఓటింగ్ శాతం అనేది మరి పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటు జిల్లాల వారీగా చూస్తే కనుక పూర్వ బర్ధమానికి సంబంధించి 44.50% అంటే 44.50% అత్యధికంగా. ఇప్పుడు ఆ తర్వాత హుంగ్లీ 43.12% పోలింగ్ అయితే జరిగింది. నార్త్ కోల్కతా 38.39, అయితే సౌత్ కోల్కతా 36.78, మరియు నాడియా 40.39 ఓటింగ్ నమోదైన పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రస్తుతం భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టీఎంసీకి సంబంధించినటువంటి మమతా బెనర్జీ అలాగే సువేంద్ర అధికారి బీజేపీకి సంబంధించినటువంటి హోరాహోరీ పోరు అయితే జరుగుతుంది. మమత తన నియోజకవర్గంలో మరి పార్టీకి కార్యాలయాన్ని కూడా సందర్శిస్తా ఉన్నారు. అక్కడ మొత్తం కూడా కొంత ఇదైతే పరిస్థితి కనబడుతుంది. అయితే హింసాత్మకమైనటువంటి ఘటనలు ఏవైతే ఉందో ఈ బసంతి కావచ్చు, చాప్రా కావచ్చు, అలాగే హౌరా కావచ్చు, బాలి కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ కొంత మరి హింసాత్మకమైనటువంటి ఈ ఘటనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు కూడా మరి మొరాయిస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు అలాగే పోలీసులు కూడా ఎప్పటికప్పుడు మరి చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి సిరాజ్. ప్రధానంగా దీనికి సంబంధించి సత్య కొంతవరకు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫాల్తా నియోజకవర్గంలో బూత్ నెంబర్ 177 వద్ద కొంతవరకు పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఈవీఎంలో బీజేపీ గుర్తుపైన టేప్ అంటించారు అనేటువంటి అంశం రావడం, ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి ఫిర్యాదుగా పరిగణించి ఒకవేళ అదే నిజమైతే మళ్ళీ రీపోలింగ్ అన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్ గా మీరన్నట్టు కొంత మరి తెలుస్తుంది, సమాచారం అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా అట్లాంటిది ఏమైనా సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ రీపోలింగ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దానికి రీపోలింగ్ చేసే అవకాశం ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో మరి పర్యటిస్తా ఉన్నారు. మొత్తం కూడా ఇటు మమత కానీ అలాగే సువేంద్ర అధికారి కానీ అన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి అన్నిటిపైన కూడా వాళ్ళు ప్రతి పోలింగ్ బూత్ కి వెళ్ళి తిరిగి చూస్తా ఉన్నారు. ఎక్కడైతే కొన్ని ఇట్లాంటి ఘటనలు
జరుగుతున్నాయో అక్కడ కూడా మరి మళ్ళీ రీపోలింగ్ చేయాలంటూ కూడా మరి ఇప్పటికే ఎన్నికల అధికారులకైతే మరి వాళ్ళు వినతి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే మీరు అన్నట్టు ఏదైతే ఈ ఫాల్తా నియోజకవర్గంలో బూత్ నెంబర్ 177 వద్ద బీజేపీ ఓటింగ్ బటన్ ను మరి టేప్ తో కప్పివేశారనే తీవ్ర ఆరోపణలు వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. బీజేపీ అభ్యర్థి దేవాంశ్ ను పాండాను ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి ఇది అంటే టీఎంసీ కావాలని అంటే ప్రభుత్వం అండదండలు ప్రభుత్వంతో ప్రభుత్వ అధికారిక కుమ్మక్కై టీఎంసీ ఈ విధంగా చేస్తుందంటూ కూడా మరి బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా దీనిపైన రీపోలింగ్ చేయాలంటూ కూడా మరి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు అక్కడక్కడ జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతా ఉంది. ఏదైతే కొన్ని టీఎంసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ మొత్తం కూడా ఈ టీఎంసీ వర్సెస్ బీజేపీ కార్యకర్తల వద్ద కొంత కోలాహలం అయితే నెలకొంది. సో అక్కడక్కడ దాడులు కూడా జరుగుతున్నాయి. బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. కొన్ని దగ్గర టీఎంసీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర మరి దాడులు జరుగుతున్నాయి. పోలీసులు అయితే బూత్ కు దాదాపు మరి 100 మీటర్ల దూరంలో మరి 144 సెక్షన్ అమలు చేసి కూడా కొంత అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రధానంగా ప్రముఖులు కూడా ఓటేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే బారానగర్ కి సంబంధించి ప్రముఖ పోటీ ఆసక్తిగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ టీఎంసీ సయంతిక బెనర్జీ నటి ఈమె ఓటేసుకున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి సజల్ జోష్ కూడా ఓటేశారు. అలాగే సిపిఎం కి సంబంధించినటువంటి సయందీప్ మిత్రా కూడా ఓటేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇట్లా పలు ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాదాపు 40% అయితే ఇప్పటి వరకు ఓటింగ్ అయితే నమోదైంది. ఖచ్చితంగా ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద వెస్ట్ బెంగాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. అట్ ద సేమ్ టైం ఉదయం 11 గంటల వరకు 39.97% పోలింగ్ నమోదైంది. సో బెంగాల్లో పలు పోలింగ్ కేంద్రాల వద్ద అయితే కొంతవరకు ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. ప్రధానంగా బసంతి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వికాస్ సర్దార్ కారు పైన దాడి చోటు చేసుకుంది. టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. హౌరా పోలింగ్ కేంద్రం వెలుపల తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. ఈవీఎంలు మొరాయించడంతో కొన్ని ప్రాంతాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో గందరగోళమైనటువంటి వాతావరణమే కనబడుతుంది. మరి ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల నుంచి ఆందోళనకారులను సిఆర్పీఎఫ్ బలగాలు కూడా బయటికి తరిమేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరోవైపు ఫాల్తా నియోజకవర్గంలో బూత్ నెంబర్ 177 వద్ద బీజేపీ ఓటింగ్ బటన్ను టేపుతో చుట్టేశారు, కనపడకుండా చేశారనేది మాత్రం ఇక్కడ ఆరోపణ వినిపిస్తున్నాయి. దీనిపైన ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో నిజమని తేలితే మళ్ళీ రీపోలింగ్ నిర్వహిస్తామంటూ కూడా ఈసీ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు, మరి కొన్ని చోట్ల దాడులు, ఇలాగ ప్రశాంత వాతావరణం. మొత్తం మీద మాత్రం వెస్ట్ బెంగాల్ రెండో విడత ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ నమోదవుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నమోదు కానుంది. సో 11 గంటల వరకు మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ 40% పోలింగ్ నమోదైంది. మరి కాసేపట్లో మరో 1 గంటలో మరోసారి కూడా పోలింగ్ పర్సంటేజ్ మీద ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఉద్రిక్త పరిస్థితులు మాత్రం కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి.